నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. జింబాబ్వేతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవిపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ను శాశ్వత ప్రాతిపదికన హెడ్ కోచ్గా నియమించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ముగిసిన యూకే పర్యటనలో భారత జట్టు తీవ్ర నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఓటమితో పాటు ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 0-4తో, ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ను కూడా భారత్ కోల్పోయింది. ఈ వరుస ఓటముల తర్వాత భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్కు విశ్రాంతినివ్వడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పర్యవేక్షణలో యంగ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తూ జింబాబ్వేను 3-0తో వైట్ వాష్ చేసింది. సిరీస్ విజయం అనంతరం బీసీసీఐ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో వివిఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ మాట్లాడటం ఇందులో కనిపిస్తుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు అశోక్ శర్మ, యష్ ఠాకూర్లతో పాటు జట్లోని యువ ఆటగాళ్లను నడిపించిన తీరుకు లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ప్రత్యేకంగా అభినందించారు. మొత్తం జట్టుకు అభినందనలు చెప్పిన లక్ష్మణ్, సిరీస్ గెలవాలనే లక్ష్యంతోనే మనం ఇక్కడికి వచ్చామన్నాడు. శ్రేయస్ అయ్యర్ను ప్రత్యేకంగా అభినందించాలి. తన క్యాప్టెన్సీ కెరీర్ ఆరంభంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ మొదటి మ్యాచ్కు ముందు రోజు జట్టుతో చేరినప్పటి నుంచే చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాడని అన్నారు. ఇంగ్లాండ్ టూర్ నుంచి కేవలం 4-5 మాత్రమే ఈ పర్యటనకు వచ్చారని, ఇదొక కొత్త టీం అయినప్పటికీ శ్రేయస్ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, జట్టును నడిపించిన తీరు నిజంగా ప్రశంసనీయమని లక్ష్మణ్ మెచ్చుకున్నారు. బీసీసీఐ ఈ వీడియోను పంచుకున్న వెంటనే సోషల్ మీడియాలో గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ విపరీతంగా పెరిగింది. వరుస ఓటముల తర్వాత జట్టును విజయపదంలో నడిపించిన లక్ష్మణ్ శైలికి నెటిజన్లు ఫిదా అయ్యారు. తాత్కాలిక బాధ్యతలే కాకుండా భారత టీ20 జట్టుకు లక్ష్మణ్నే పూర్తిస్థాయి హెడ్ కోచ్గా నియమిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.